ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య 43వ వార్షికోత్సవ వేడుకలు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా జెండాను ఆవిష్కరించి వార్షిక క్యాలెండర్ ఆవిష్కరించారు. సేవా సంఘం సమైక్యలో పలువురికి పదవులు కేటాయించి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ద్రోణంరాజు రవికుమార్, ఉపాధ్యక్షులు సత్యవడ దుర్గా ప్రసాద్, బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య అధ్యక్షులు కోనూరి సతీష్ శర్మ మాట్లాడారు. గుంటూరులో నిర్వహించిన జాబ్ మేళా ద్వారా వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళను నిర్వహిస్తామని ప్రకటించారు. అదేవిధంగా రాజకీయంగా బ్రాహ్మణులు మరింత బలోపేతం కావడానికి సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తమకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలకి రాజకీయాల్లో మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున సెంట్రల్ కార్యాలయం నందు జెండా వందనం నిర్వహించడం జరిగింది. ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ద్రోణంరాజు రవికుమార్ గారు, సమాఖ్య అడ్వైజరీ కమిటీ చైర్మన్ మరియు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సత్యవాడ దుర్గాప్రసాద్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్కే మనోహరరావు గారు, కోశాధికారి పులిపాక ప్రసాద్ గారు, వైస్ ప్రెసిడెంట్ జీవీఎస్ శర్మ గారుల నిర్మాణ సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే 2025-26కు సంబంధించిన క్యాలెండర్ ఇయర్ని అత్యంత వైభవోపేతంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అన్ని కార్యక్రమాలని దిగ్విజయం చేసి 2026-27కి సంబంధించిన క్యాలెండర్ ఇయర్కి ఇవాళ ఏదైతే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము గతంలో ఆవిర్భావ దినోత్సవంలో క్యాలెండర్ ఇయర్ని విడుదల చేశాం. ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ ఇయర్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఆషాఢ పట్టి ఆగస్టు 8, 2026న విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ పట్టిని ఇవ్వాలని సమాఖ్య నిర్ణయం తీసుకున్నది. అలానే ఆగస్టు 22వ తారీఖున విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉత్తరాంధ్ర మెగా జాబ్ మేళాని నిర్వహించాలని శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. గతంలో క్యాలెండర్ ఇయర్లో ఇచ్చినటువంటి మెగా జాబ్ మేళా గుంటూరు హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో డిసెంబర్ 13న నిర్వహించాం. దాని ద్వారా 955 మంది బ్రాహ్మణేతర నిరుద్యోగులకు కూడా ఈ యొక్క బ్రాహ్మణ సమాజం బ్రాహ్మణులకే కాదు బహుజనులకు కూడా ఆదరణ ఇస్తుంది అనేటువంటి సూచనని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఈ సమాజానికి తెలియజేసింది. అలానే రేపు జరిగే జాబ్ మేళా కానీ, ఉగాది పురస్కారాల మహోత్సవం కానీ, అలానే వివాహాలకు సంబంధించినటువంటి ఒక మెగా మ్యారేజ్ బ్యూరోని కూడా ఈ సంవత్సరం క్యాలెండర్లో నిర్వహించాలనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ముఖ్యంగా మహిళా సాధికారతకు సంబంధించి ఆర్థిక చేయూత అటువంటి అంశాలను కూడా ఈ క్యాలెండర్ ఇయర్లో పొందుపరుచుకుంటూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య స్థాపించిన ఆవిర్భావానికి సంబంధించిన నాయకుల స్ఫూర్తి, వారు తీసుకున్న నిర్ణయాలని ముందుకు తీసుకెళ్తూ మా ఆడిటర్ల యొక్క పర్యవేక్షణలో 12G, 80G కూడా సాధించుకొని భవిష్యత్ బ్రాహ్మణ్యానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఒక రోల్ మోడల్గా నిలిపే విధంగా ఈ యొక్క సమాఖ్య కార్యవర్గం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రతి కార్యక్రమం కూడా ఒక ఛాలెంజ్గా బ్రాహ్మణ యువకులకి సంబంధించి వారి యొక్క జీవన ప్రమాణాలని, వారి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచే విధంగా ఈ సమాఖ్య రూపకల్పన చేస్తుందని తెలియజేసుకుంటూ ఉన్నా. 3 సంవత్సరాలు ఒకప్పుడు ఉభయ రాష్ట్రాలు, ఇప్పుడు ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఉన్న బ్రాహ్మణ్యానికి సంబంధించి ఎవరైతే నిజంగా ఆర్థికంగానూ బాధపడుతున్న వాళ్ళకి పూర్తి స్థాయిలో కాకపోయినా మా వంతు సహకారంగా వారికి ఏదో విధంగా సాయం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఇప్పటివరకు ఈ సంస్థ పనిచేస్తోంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా యువతని ప్రాధాన్యంగా తీసుకుని యువత కనుక ముందుకు వచ్చి యువతకు భవిష్యత్తు బాగుంటే కనుక ఖచ్చితంగా ఆ కుటుంబం బాగుంటుందనే ఒకే ఉద్దేశంతో యువతకు కావాల్సిన జాబ్ మేళా విషయంలో కానీ, అదేవిధంగా గుర్తించడం విషయంలో కానీ, వారి యొక్క వివాహ వ్యవస్థలో కానీ పూర్తిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య వెళ్తుంది.
అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా గత మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దాదాపు 7-8 అంశాలు బ్రాహ్మణ్యం తరపున పెట్టాం. దానిలో దాదాపు ఇప్పటివరకు 4-5 నెరవేరాయి. ఇంకా ప్రధానమైన 3-4 ఉండిపోయాయి. ఇదివరకే మేము ఏం చేశామంటే అమరావతిలో అగ్రహారం అని చెప్పి ఒక ప్రపోజల్ కూడా ఇచ్చాం. అంటే ప్రతి చోట కూడా ఇవాళ రాజధానిలో అన్ని కులాల వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్టే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి మా యొక్క నేతల విగ్రహం పెట్టడానికి కూడా ప్రభుత్వాన్ని అడిగాం. ఖచ్చితంగా ఆ దిశగా వాళ్ళు కనుక అనుమతి ఇస్తే, వాళ్ళు కనుక స్థలం కేటాయిస్తే మా బ్రాహ్మణ దిగ్గజానికి సంబంధించిన విగ్రహాన్ని అక్కడ పెట్టి ఆవిష్కరించడం ఒకటి. అదేవిధంగా ఈ యొక్క 13 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళలో ప్రతి చోట కూడా అపరకర్మ భవనం అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. అపరకర్మ ఒక ఇది లేకపోవడం వల్ల బ్రాహ్మణులంతా కూడా చాలా కష్టాలు పడుతున్నారు. 13 జిల్లాల్లో కూడా ఆ విధమైన అపరకర్మ భవనాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే కట్టించే విధంగా చేయడం. అదేవిధంగా తెలంగాణలో ఏ విధంగా అయితే బ్రాహ్మణ భవన్ కట్టారో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక బ్రాహ్మణ భవన్ కట్టాలి. దానికి సంబంధించి స్థలం కేటాయిస్తే కనుక బ్రాహ్మణ్యానికి సంబంధించి మా వంతు సహకారం కూడా అందించి ఈ యొక్క బ్రాహ్మణ్యానికి సంబంధించి ఒక పెద్ద స్థాయిలో ఒక 10 కోట్ల రూపాయలతో ఒక పెద్ద భవనం కట్టాలన్న ఆలోచన కూడా ఉంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ముందు ఉంచుతున్న ప్రతిపాదనలు. వాటిని ఖచ్చితంగా గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తున్న ఆశిస్తూ ఈ యొక్క సమైక్య ద్వారా మరింత మంది పేదలకి వచ్చే కాలంలో కూడా సహాయ సహకారం అందిస్తే విధంగా భగవంతుడు మాకు అన్ని విధంగా సహకరించాలని కోరుకుంటూ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన బ్రాహ్మణ మహోన్నతమైన వ్యక్తులు, మా బ్రాహ్మణులందరికీ శక్తులైన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఈ సంఘాన్ని ఏర్పరిచిన బిఎస్ఆర్ ఆంజనేయులు గారు మహానుభావుడు. ఆయన ఆ రోజు ఇదే ఈ యొక్క సంస్థను ఇదే ఒకటే కాకుండా ఆల్ ఇండియా బ్రాహ్మిన్ ఫెడరేషన్ అనే ఒక సంస్థను కూడా అదే రోజు 2 సంస్థలను స్థాపించి యావత్ భారతదేశంలో అలానే కాకుండా ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణుల యొక్క ఉనికి కోల్పోతున్న ఆ సమయంలో బ్రాహ్మణుల ఐక్యత కోసం ఈ యొక్క సంఘాలు స్థాపితం జరిగింది. ఈ స్థాపితంలో ఆయన చాలా కష్టపడుతూ చాలా అనేక విధాలుగా ఆనాడు బ్రాహ్మణ సంఘం అంటే ఏంటో కూడా ఎవరికీ తెలియని ఆ పరిస్థితుల్లో అవసరం లేని పరిస్థితి నుంచి అవసరం వచ్చే పరిస్థితి తీసుకొచ్చిన ఆ యొక్క సమయాన్ని వినియోగించుకుంటూ అందరిలో ఐక్యతను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కోల్పోతున్న ఉనికి భవిష్యత్ తరాలకి ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికి చేసిన ప్రయత్నమే ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య. ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక ఉద్యమాలు చేశారు. సినిమాల్లో వ్యంగ్యాలని, కొన్ని పుస్తకాల్లో రాతల్ని, డిబేట్లలో చర్చల్ని కూడా పాల్గొని బ్రాహ్మణుల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి బ్రాహ్మణులకు ఒక దిశ నిర్దేశించే స్థాయికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఎదగడం నిజంగా సంతోషదాయకం. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మరి సతీష్ శర్మ గారు, అలానే రాజశేఖర్ గారు, మరి సత్యవాడ దుర్గాప్రసాద్ గారు, అనేక మంది పెద్దలందరూ కలిసి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో విజయం కూడా సాధిస్తున్నారు. ఈరోజు మరి సతీష్ శర్మ గారు ప్రకటించిన జాబ్ మేళా క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే ఎప్పుడూ లేని ఒక ఆచారాన్ని, ఆషాఢ మాసంలో అమ్మవారికి సారెపెట్టే ఆచారాన్ని కూడా తీసుకురావడం అనేది ఒక శుభప్రదాయం. ఎందుకంటే మేమందరం దేవుడికి అతి సమీపంగా ఉంటాం, దేవుడికి అనుసంధానంగా ఉంటాం, భక్తుడికి అనుసంధానంగా ఉంటాం అని ఒక పేరు మాత్రమే. కానీ నిత్యం ఏ దేవుడినైనా కొలిచేది ఏ ఇతర కులస్తులు దేవుళ్ళే అందరూ కూడా. అయినా మేము బ్రాహ్మణం, ఆ దేవుళ్ళకి మేము నిత్యం ధూప దీప నైవేద్యాలకి కైగర్యాలకి ముందుంటూ నడిపిస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే అనేక వివాదాలు, బ్రాహ్మణులే ఉన్నారా ఇతరులే ఉన్నారా అనే వివాదాలు తీసుకొస్తున్నారు. మేము ఎప్పుడు కూడా బ్రాహ్మణులే చేయాలి, ఇతరులు చేయకూడదని మేము చెప్పింది కూడా కాదు. మా సాంప్రదాయాల్లో కూడా నిత్యం అనుష్ఠానం చేస్తూ ధర్మాన్ని పాటిస్తూ వేదాలు నేర్చుకుంటూ నిష్ఠ కార్యక్రమాల్లో ఏదైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా సనాతన ధర్మంలో ఒక మూల భూమికి పోషిస్తారని మేము చెప్తాం. కానీ అన్ఫార్చునేట్లో వాళ్ళకి జరిగే పరిణామాలు ఎవరైతే రాయేసి కొడతారో అని అనుకుంటుంటే బ్రాహ్మణులు కదా
వీళ్ళని కొడితే వచ్చి రోడ్డుకి ఎక్కుతారు, వీళ్ళు వచ్చే మనకి ఇబ్బందులు లేకుండా మన ప్రచారం సాగుతుంది అనే ఆలోచన దురాలోచనతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు చేసుకుంటే ఒకప్పుడు 36 మంది రాజకీయ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక 5 మంది 6 మంది ఉండేవారు. కానీ ఈరోజు చూసుకోండి, ఒక్కడు కూడా లేడు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే. అంటే మేము రాజకీయంగా ఎంత కోల్పోతున్నాము అనేది ఈరోజు ప్రజలకు అర్థం కావాలనేది మేము ఈరోజు తెలియజేస్తున్నాం.